దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలపు వాక్యగానాల్లో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు రూతు గ్రంథం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. అందులో మొట్టమొదటి పాఠంగా మరి ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి దేవుని చిత్తం లేకుండా వెళ్ళకూడదు అనే వాక్య సత్యాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. మరి రూతు గ్రంథంలో న్యాయాధిపతుల కాలంలోది రూతు గ్రంథం కూడా. న్యాయాధిపతుల కాలంలో ఒకానొక సమయంలో కరువు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ ఆ యూదా బెత్లెహేము నుంచి వారు మోయాబు దేశానికి వెళ్ళారు. వారు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటనల ఆధారంగా మనం పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సహజంగా మరి ఆ రోజు ఇశ్రాయేలు పరి కరువు ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలు పాపం వల్ల. న్యాయాధిపతుల కాలంలో పోయిన వారిలో మనం చూసాం. న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళ మీదకి శిక్ష రప్పిస్తాడు. వీరు ఆ శిక్షను తట్టుకోలేక ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు రక్షకుని న్యాయాధిపతిని పంపిస్తాడు. ఈ సైకిల్ మరి పరంపర కొనసాగుతూ ఉన్నది. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితి, ఆధ్యాత్మిక దిగుదారు స్థితి విధంగా గ్రాఫ్ 6 సార్లు వాళ్ళ జీవితంలో జరుగుతుందని మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ రోజు పరిశీలన చేసినట్లయితే రూతు గ్రంథం మరి 1వ అధ్యాయం 1-2 వచనాలని మనం చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినమందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. దేవుని స్తోత్రం కలుగును గాక. విపరీతమైన కరువు వచ్చింది మరి ఇశ్రాయేల్లో. అందుకని వారు ఆ బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వారు వెళ్ళారు. మనం పరిశీలన చేసినట్లయితే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మూవ్ అయ్యేటప్పుడు దేవుని చిత్తం కోసం చూడకుండా కేవలం కరువు వచ్చిందని ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళారు. మనం కూడా మన జీవితాల్లో కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది. అక్కడ బాగుంది, అక్కడికి వెళ్ళిన వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారని చెప్పేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్న సామెతగా ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు. అక్కడ వీరు కూడా ఆ విధంగానే వెళ్ళారు. మనం పరిశీలన చేసినట్లయితే వెళ్తే ఇక్కడికి ఏం జరిగింది వీళ్ళకి అనేది మన జీవితాలకు అప్లై చేసుకుందాం. మనం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా దేవుని చిత్తం కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా వెళ్ళాలా వెళ్ళకూడదా అని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయాలి. ఉపవాసం దీక్షతో ప్రార్థన చేయాలి. ఒక చోట ఇంకో చోట మూవ్ అవ్వాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని చిత్తాన్ని కనుగొనాలి. లేని పక్షాన నష్టము కష్టము, తీరని నష్టము కష్టము సవిచూడాల్సి వస్తుంది అని మరి వీళ్ళ జీవితాల నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ నయోమి ఎలీమెలెకు వీరు వెళ్ళిన తర్వాత మరి ఎలీమెలెకు చనిపోతాడు. నయోమి భర్త చనిపోతాడు. వైధవరాలుగా మారిపోయిద్ది. తర్వాత అక్కడే పెళ్లి చేసిద్ది. 10 సంవత్సరాల తర్వాత మరి కుమారులు ఇద్దరు కూడా 10 ఏళ్ల తర్వాత చనిపోతారు. వీళ్ళు 2 కుమారులు కూడా. కోడళ్ళు కూడా విధవరాలుగా మారిపోతారు. వారు చూడండి, వారి జీవితంలో కష్టము నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి వారు పాపం చేసినప్పుడు, విగ్రహారాధన చేసినప్పుడు, వారి మీద శిక్ష రప్పించినప్పుడు వీరు ప్రార్థన చేస్తే తిరిగి దేవుడు వారి పక్షాన నుండి పరిస్థితిని చక్కదిద్దుతున్నటువంటి సమయాల్లో మరి ఆ సందర్భంలో దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయారు వీళ్ళు. అక్కడ అదే బెత్లెహేములోనే బోయజు లాంటి వారు కూడా అక్కడ క్షేమంగా కరువులో కూడా పోషించబడ్డారు. మరి దేవుడు ప్రతి పరిస్థితిలోనూ కరువులో కూడా పోషించే దేవుడు, ఎడారుల్లో కూడా పంటలు పండించే దేవుడు. ఆ రోజుల్లో వారిని ఇశ్రాయేలు నడిపించిన విధానం చూస్తే చక్కని పాఠాన్ని నేర్చుకోవచ్చు. కాబట్టి ఏదో కరువు వచ్చిందనో కష్టం వచ్చిందనో ఈ ప్రాంతంలో కొంచెం బాగలేదనో ఎక్కడో బాగుంది అక్కడ బాగా వాళ్ళు సంపాదించుకుంటున్నారని వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళే వారికి ఇది గొప్ప హెచ్చరిక లాంటిది. నయోమి జీవితం మరి ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి పోయిన తర్వాత మరి సంపాదించుకుందా? ఏమి సంపాదించుకోకపోగా జీవితంలో విపరీతమైన కష్టాన్ని నష్టాన్ని తెచ్చుకుంది. తనకి 2 కుమారులు ఆ ప్రాంతంలో చనిపోయారు. మరి ఎదవరాలుగా మారిపోయింది. తన కొడుకులు 2 చనిపోయారు. కోడళ్ళు కూడా ఎదవరాలుగా మారిపోయారు. ఈ సంఘటన బట్టి నయోమికి కష్టము నష్టము విపరీతమైనటువంటి బాధల్లో ఇరుక్కుపోయింది.
ఈరోజు నువ్వు నేను పరిశీలన చేసేది ఏంటంటే, ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తే పరిస్థితులు చక్కబడతాయి, అక్కడ బాగుంటాయి అని నీ సొంత ప్రయత్నాలు చేసుకొని మూవ్ కాకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎల్లాలా వద్దని దేవుణ్ణి అడిగి, ఉపవాస దీక్ష చేసి దేవుణ్ణి అడిగి దేవుని చిత్త ప్రకారం ముందుకెళ్ళాలి. ఎందుకంటే కరువు వచ్చినా, కష్టం వచ్చినా, మరి ఆ ప్రాంతంలో ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడే వాటి నుంచి విడిపిస్తాడు అనేటువంటి ఆ సత్యాన్ని తెలుసుకోకుండా మన సొంత ప్రయత్నాలతో కనుక మూవ్ అయ్యామంటే నయోమి జీవితం గొప్ప పాఠంగా మనకి మరి రూతు గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తా ఉంది. ఆమె విపరీతమైనటువంటి కష్టాలు, భర్తను సర్వస్వం కోల్పోయింది. చివరికి ఒట్టి చేతులతో తిరిగి బెత్లెహేముకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నువ్వు నేను జీవితంలో మరి కోరి మరి కష్టాలు కొని తెచ్చుకోకుండా దేవుని చిత్తం ఎరిగి, దేవుని ప్రణాళిక ఎరిగి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మూవ్ అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతగా తప్పించి మన సొంత ప్రయత్నాలతో వెళ్తే మరి నయోమి జీవితం లాగా మన జీవితం కూడా కష్టాలు నష్టాల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని మరి రూతు గ్రంథం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఈ సత్యాన్ని తెలుసుకొని మన జీవితంలో ముందు కొనసాగుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.